అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 40వ వచనం. వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయును. యేసు ప్రభువారు ఒలివల కొండను సమీపించినప్పుడు జన సమూహము గొప్ప శబ్దముతో హోసన్నా అని కేకలు వేస్తూ ఉన్నారు. అది చూసినటువంటి పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి వారిని ఊరకుండమని చెప్పు అని అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట ఇది, వీరు ఊరకుండిన ఎడల రాళ్ళు కేకలు వేయను, ఈ రాళ్ళు కేకలు వేయను అని. మనం ఎప్పుడు కూడా ప్రభువును ప్రకటించాలి, ఆయన చేసినటువంటి కార్యాలను గురించి ప్రకటించాలి అనేది దేవుని సంకల్పం. ఆయన చేసినటువంటి మేలులను గురించి, ఆయన త్యాగాన్ని గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన రక్తంలో ఉన్నటువంటి శక్తిని గురించి, ఎలాంటి పాపినైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు క్షమిస్తారు, విడిపిస్తారు, ఆయన ప్రజలను స్వస్థపరుస్తారు. ఆయన చేసినటువంటి కార్యాలను గురించి ప్రకటించాలి అనేది దేవుని యొక్క సంకల్పం. బ్రెండా అనేటువంటి ఒక యవనస్తురాలికి తాగుబోతైనటువంటి తండ్రి ఉన్నాడు. తన తండ్రి తాగుబోతు అయినందువలన ఈ అమ్మాయి కూడా ఏమాత్రము భయభక్తులు లేకుండా, క్రమశిక్షణ కలిగిన జీవితం లేకుండా విచ్చలవిడిగా జీవిస్తూ మాదక ద్రవ్యాలకు బాగా అలవాటైపోయింది. మాదక ద్రవ్యాలకు బానిస ఇవ్వడమే కాకుండా దొంగతనాలు కూడా చేయడం మొదలుపెట్టింది. దేవుని బిడ్డారా గమనించండి, ఇంటిలో ఒక తండ్రి, యజమానుడైనటువంటి తండ్రి, మంచి మాదిరిని చూపించాల్సినటువంటి తండ్రి దుర్వ్యసనాలకు కనుక అలవాటైపోయినట్లయితే, బానిస అయిపోయినట్లయితే అక్కడ ఉన్నటువంటి పిల్లలకు నిరీక్షణ ఉండదు. దొంగతనాలకు, దుర్వ్యసనాలకు, చెడు అలవాట్లకు, చెడు ఫ్రెండ్షిప్కు పిల్లలు త్వరగా బానిసలు కావడానికి అవకాశం ఉంది. అట్లనే ఈ అమ్మాయి కూడా దొంగతనాలకు కూడా అలవాటైపోయింది. అట్లా దొంగతనాలు చేస్తూ చేస్తూ ఒకరోజు పోలీసు వాళ్ళకు పట్టబడింది. పోలీసు వాళ్ళు ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి జైల్లో వేసినారు. జైల్లో ఉన్నప్పుడు ఈ పాపకు జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలి అనుకుందంట. అయితే అదే సమయంలో జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు సువార్తను ప్రకటించాలి అనే ఉద్దేశంతో ఒక పాస్టర్ గారు జైలును సందర్శించడం జరిగింది. జైల్లో ఉన్న ఖైదీలకు ఆ పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొందింది. ఆమె మాదక ద్రవ్యముల అలవాటు నుండి విడుదల పొంది సంపూర్తిగా క్రీస్తుకు తన జీవితాన్ని సమర్పించుకుంది. జైలు నుండి విడుదలైన తర్వాత ఆమె బీచ్లో దొరికేటువంటి నున్నని రాళ్లను తీసుకుని దానిపై దేవుని వాక్యాన్ని రాసి లతలతో, పుష్పాలతో ఆ రాళ్లను అలంకరించి వాటిని పేపర్ వెయిట్ లాగా జీవనోపాధి కోసం వాటిని అమ్మేదంట. ఎంతోమంది, చాలామంది ఈ పేపర్ వెయిట్ లాగా ఉన్నటువంటి ఈ నున్నటి రాళ్లను, దేవుని వాక్యం ఉన్నటువంటి ఆ రాళ్లను కొని తమ ఇళ్ళలో ఉంచుకునేవారు. అలాగే ఆఫీసులలో కూడా టేబుల్స్ పై